ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఇదిగో తండ్రి ప్రభా, మరి జాలరులైన అవును ప్రభా నా తండ్రి, నీ బిడ్డల్ని, నీ ప్రవక్తలని ప్రభా, ఇదిగో తండ్రి ఆ 12 మందిలో శిష్యులలో 5గురిని ఏ రీతిగా నువ్వు ఎన్నుకున్నావో, మరి పామరులను సైతం గొప్పవారిగా ఘనపరిచిన రీతిని మేము ధ్యానిస్తుండగా మాతో నాతో ఎంతమంది అయితే ఇదిగో మేము పనికి రాని వారము, మాకే చదువు రాదే, మేమేం చేయగలము దేవుని కోసమని ప్రార్థన చేస్తూ బాధపడుతున్నారో వారి పట్ల మీ కృపా కనికరములు చూపించి మీ కొరకు గొప్ప సువార్థికులుగా లేవనెత్తమని, ఆనాడు ఆ శిష్యులకు ఇచ్చిన భాగ్యాన్ని వీరికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి ఫిషర్ మెన్ కాల్డ్ యాజ్ డిసైపుల్స్ అంట. అంటే జాలర్లు దేవుడు మరి తనని ఒక 12 మందిని ఎన్నుకున్నాడు కదండి. తన కోసం ప్రత్యేకంగా 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. మరి ఆ మొట్టమొదటి 12 మంది శిష్యులలో మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ మరి 5గురు, అంటే 5గురు, 4 అని చెప్పేసి బైబిల్లో మరి ఆ సువార్తలలో రాయబడుతుంది. మరి 4 జాలర్లను మరి దేవుడు పట్టుకున్నాడు, అంటే దేవుడు పిలిచి ఉన్నాడు అని చెప్పేసి చేపలు పట్టేవారిని అని చెప్తా ఉంటారు. కానీ తర్వాత ధ్యానించినప్పుడు చూస్తే మరి ఫిలిప్ అనేవాడు కూడా, అంటే మొత్తం 5గురు, హల్లెలూయా, 5గురు మరి చేపలు పట్టుకునే వాళ్ళటండి. హల్లెలూయా. మరి వారి వృత్తి, వారి ప్రొఫెషనల్ అనేది మరి వారు చేపలు పట్టువారిగా ఉన్నారటండి. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి వారి జీవితాలని దేవుడు ఎలా మార్చాడు, ఈరోజు ఆ 12 మంది శిష్యుల్లో ఈ 5గురిని ప్రత్యేకంగా కొద్ది క్షణాల పాటు మనం ధ్యానిస్తుండగా దేవాది దేవుడు నా జీవితంలో ఉన్న ప్రణాళికని బయలుపరుస్తుండగా మనము మరి ఆ ప్రణాళికలోనికి వెళ్దామని చెప్పేసి ప్రార్థన పూర్వకంగా మనం విందామండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి నేను చెప్పాలనుకుంటున్నా, ఆ 5గురు ఎవరు, ఆ 5గురు చేపలు పట్టు వారు ఎవరే ఉన్నారు, ఆయన శ్రేష్టమైన శిష్యుల్లో ఆ 12 మందిలో ఆ మొదటి శిష్యులలో ఆ 5గురు ఎవరు అంటే మరి పేతురు గారండి, ఆంద్రయ గారు, మరి యాకోబు, యోహాను, ఫిలిప్ అండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్, ఈ 5గురు అండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మిగతా 7గురు కూడా ఉన్నారు. వారెవరంటే మరి యాకోబు, యూదా ఇస్కరియోతు, మత్తయి, తోమా గారు, మరి బర్తలోమియ, అలాగే సీమోను, యూదా అని 7గురు కూడా మరి ఉన్నారు. మరి ఈ 7గురు అయితే వేరే వృత్తుల నుండి వచ్చిన వారు. మరి వారి వృత్తుల గురించి అయితే నాకు క్లియర్గా తెలియదు, కానీ మరి ఈ 5గురు మాత్రం ఫిషర్మెన్గా, చేపలు పట్టే జాలరుగా మరి దేవాది దేవుడు ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ముద్రించాడండి. మరి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా ఈరోజు నేను ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నాను అనేది చూస్తే చాలామంది మరి ప్రార్థన కాల్స్ చేస్తూ ఉన్నారంటే, మీరు వాక్యం విని బలపరచబడుతూ మరి ఎంతగానో దీవించబడుతూ మరి అడుగుతున్నారు, ఇదిగో నాకు చదువు రాదమ్మా, మరి నేను ఏ రీతిగా మరి దేవుని కోసం వాడబడాలి అని, ప్రభా మరి ఎలా చెప్పాలి వీళ్ళకి అని అనుకున్నప్పుడు, మరి శ్రేష్టమైన చదువు రాని వాళ్ళని కూడా గొప్పగా వాడుకున్నావు కదా నాయన. మరి నేను గతంలో ఒక వాక్యం చెప్పాను మరి గాస్పెల్ టీవీలో, అది ఏంటి అంటే ప్రార్థన విజ్ఞాపన గురించి చెప్పినప్పుడు కూడా, మరి నీకేమీ రాకపోయినా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవునితో పాటుగా పాలు భాగస్థాలు అయ్యి మరి ఆయనతో పాటుగా పని చేస్తున్నామని కూడా నేను చెప్పాను. మరి చదువుకి ప్రార్థనకి సంబంధం లేదు కాబట్టి నువ్వు ప్రార్థన యోధుడిగా ఉన్నప్పుడు మరి ఆ బ్యారియర్ అనేది నీకు కనిపించదు, నువ్వు గొప్ప సేవకుడిగా నిలబడతావు అని కూడా చెప్పాను. మరి ఈరోజు అదే విషయంలో మరి మరొక్కసారి మిమ్మల్ని బలపరచడానికి, నన్ను నేను కూడా బలము పొందుకోవడానికి ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వచనంలోనికి వెళ్దామండి. మరి ఇక్కడ ఏ వచనాన్ని నేను ఈరోజు ధ్యానించలేకపోతున్నాను, కానీ ఒక్కొక్కరి గురించి నేను చెప్తుండగా మీరు అర్థం చేసుకోండి. మరి మొట్టమొదటిగా మరి చదువు రాని వారంట వీరిని, మరి ఇది చదువు రాని వారని చెప్పేసి బైబిల్లో రికార్డ్ చేయలేదు, కానీ ప్రత్యేకంగా ఏంటంటే సద్దూకీయులు, పరిసయ్యులు వీరు అద్భుత సూచక క్రియలు చేస్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారు అహనోరమై వెళ్ళిపోయిన తర్వాత, వారు ఆత్మను పొందుకున్న తర్వాత వారు చేస్తున్న గొప్ప కార్యాల ద్వారా ఇదిగో వారు ప్రసంగిస్తున్న విధానాన్ని బట్టి, అరే వీళ్ళు చదువు రాని వారే, ఇదిగో వీళ్ళు పామరులై ఉన్నారే, వీళ్ళకి ఏమీ రాదే, చేపలు పట్టు వాళ్ళు ఉన్నారే, అలాంటి దీనస్థితి నుండి వచ్చిన వారే, మరి వీళ్ళెలా ఇంత గొప్ప మాటలు సత్యాలు బోధించగలుగుతున్నారు అని చెప్పేసి మరి జనాంగం అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారటండి. అంటే దేవుడు ఘనపరిచాడు, దీనులను లేవనెత్తువాడు ఆయన, మరి ఆయన దరిద్రులను లేవనెత్తువాడై ఉంటుండగా మరి దేవాది దేవుడు మరి వీరిని ఏ రీతిగా హెచ్చించాడో, ఏ రీతిగా ఘనపరచాడో ఈరోజు నన్ను కూడా హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మొట్టమొదటిగా పేతురు గురించి నేను ధ్యానించాలని ఇష్టం కలిగి ఉన్నాను.
ఎవరు ఆయన ఎవరే ఉన్నాడు అంటే ఆయన ఒక చేపలు పట్టువాడు. ఆయన దగ్గరికి మరి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అంటే ఈయన యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు వారే ఆయన పడవ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి మరి ప్రసంగించడం మొదలు పెట్టినప్పుడు మరి నిజమే అండి, ఆండ్రూ అని పేతురు గారి అన్న మరి ఇక్కడ పరిచయం చేసినట్టుగా ఉంటుంది. వీరిద్దరూ కూడా మరి పేతురు ఆండ్రూ వీళ్ళిద్దరు కూడా యోహాను మరి బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులటండి. మరి ఆ తర్వాత మరి ఎప్పుడైతే ఈ పేతురు గారు మరి యోహాను గారు దేవుడిని అంటే యేసు ప్రభు గారిని చూసారో ఆ సమయంలో ఏ సందర్భం అంటే మొట్టమొదటిగా వారు కలిసిన సందర్భం ఏంటి అంటే మరి సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరు? యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తుండగా పేతురు గారి ధోనిలోనికి ఎక్కి ఆయన చేపలు పట్టే వస్తువు అంటే ఆయన వాడుకునే ఆ ధోనిలోనికి కూర్చొని మరి ఆయన ప్రసంగించినట్టుగా మరి ఎంతోమంది పట్టబడినట్టుగా తెలుసు. అప్పుడు పేతురు గారు అంటారు, అయ్యా నేను అర్హత లేని వాడిని, ఇదిగో నాకు అర్హత లేదు, ఇదిగో నేను దీనుడనయ్యా, ఇదిగో నా పడవలోకి నువ్వు వచ్చి కూర్చోవడం ఏంటి అని చెప్పేసి తను తగ్గించుకున్నప్పుడు, నువ్వు పర్వాలేదు, నువ్వు తగ్గి చిన్నవాడివి కాదు, ఇదిగో నేను గొప్ప చేస్తాను, నీకు గొప్పగా నిలబెడతాను, నేను బండగా చేస్తాను, నేను అంటే ఏ రీతిగా చెప్తున్నా అంటే గొప్ప గొప్ప వాగ్దాన సంఘానికి అధిపతిగా చేయబోతున్నా అంటే మొట్టమొదటి మరి యాజకుడిగా ఆయనను చేసి కూడా అంటే నూతన నిబంధన ప్రకారంగా అపోస్తలుగా ఆయనను చేసి ఉన్నట్టుగా మనకి తెలుసండి. మరి ఆయన గొప్పగా పిలుచుకున్నాడు. మరి ఆ పేతురు ఎవరు అనేది చూస్తే మరొక్కసారి చూస్తే మరి దీనుడే ఉన్నాడు అంటే మామూలు పనులు చేసుకొని ఒక సామాన్య వ్యక్తే ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు కాదు, మరి రాజభోగం ఉన్నవాడు కాదు, ఒక సద్దైకుడు కాదు, ఒక పరిసయుడు కాదు, కానీ ఒక మామూలు వ్యక్తి అండి. మరి మామూలుగా మరి కూలినాలి కాదు, కానీ చేపలు పట్టుకొని బతికే వ్యక్తిగా ఉంటున్న ఆ దీనుడి జీవితము మరి ఏ రీతిగా మార్చబడిందంటే కేవలము తనిచ్చిన పడవని బట్టి అంటే అఫ్కోర్స్ దేవుని పిలుపు ఉందండి అక్కడ. ఆయన ఇచ్చిన పడవని మరి దేవాది దేవుడికి ఆ మొదటి పరిచర్య దినమున పడవని మాత్రమే ఇస్తే మరి దేవాది దేవుడు ఈయనకి ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఒకసారి ఆలోచన చేస్తారా? ఏమి ఇచ్చాడు తెలుసా? మరి జ్ఞాపకం ఉందా మీకేమన్నా? మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను ఏంటి అంటే పరలోకపు రాజ్యపు తాళపు చేతులని ఆనాడు దావీదుకి ఇచ్చిన తాళపు చేతులను దేవాది దేవుని చేతిలో ఉన్న ఆ పరలోకపు ద్వారపు తాళపు చేతులని మరి దేవాది దేవుడు పేతురికి ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథం లిఖించిందండి. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును అంటే ఎంతో గొప్ప అధికారాన్ని పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు విషయంలో మనం అనుకుంటాం స్థిరత్వం లేని వ్యక్తిని. ఆ విషయంలో కూడా నేను ఒకసారి వాక్యం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మరి పేతురు గురించి మనం వాక్యం ధ్యానించినామో అక్కడ కూడా నేను చెప్పానండి ఒక మాట ఏంటి అంటే మరి ఆయన ఎంతగా స్థిరత్వం లేని వాడు అనేది అంటున్నారు, కానీ ఆయన నిజంగా చెప్పాలంటే స్థిరత్వం లేని వ్యక్తి కాదు, కానీ ఆయన కూడా ఒక సామాన్య వ్యక్తి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. నిజమే, కానీ ఆయన ఏమనేవాడు తెలుసా యేసు ప్రభుతో? ప్రభా నువ్వు వెళ్తావా, నీకేమన్నా అవుతుందా, అయితే నేను కూడా వస్తాను, నీతో పాటుగా చావడానికి కూడా సిద్ధము అని చెప్పేసి వచ్చిరాని మాటలతో తనకున్న విశ్వాసం చొప్పున పలికేవాడండి. కానీ తర్వాత భయపడ్డాడు, పారిపోయాడు. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక సామాన్య మనిషిగా మరి భయపడి పారిపోయాడు. కానీ ఒకసారి ఆయన అంతము చూస్తే నిజమే అండి, యేసు ప్రభు కోసమే, యేసు ప్రభు నామములనే, యేసు ప్రభు వారి సిలువ మరి ఇలా వేయబడితే ఆయన ఉల్టా వేసి మరి చనిపోయాడటండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన వచ్చి అంటే అస్థిరత్వం లేని సమయంలో పలికిన మాటలన్నీ కూడా పేదరి పట్ల నెరవేర్చబడ్డాయి. అందుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంత లో స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎంతగా గణపరిచాడంటే మొట్టమొదటిగా మరి ఆ 12 మంది శిష్యులలో అతన్ని మొట్టమొదటిగా ఎన్నుకున్నాడు మాత్రమే కాదు, మొట్టమొదటిగా ఆయన నిలబడి ప్రసంగించడం మాత్రమే కాదు, మొట్టమొదటి సూచక క్రియలు కూడా మరి ఈ బిడ్డ ద్వారానే జరిగినట్టుగా తెలుసండి. మరి ఆ తర్వాత చూస్తే మరి ఆ పిలుపుల వెనకాల ఉన్న ప్రణాళిక కూడా చూసినప్పుడు మరి అది చాలా ప్రాసెస్ పట్టిందని అనిపిస్తుంది. 3.5 సంవత్సరాలు పేతురు విషయంలో దేవుడు గొప్పగా డీల్ చేసినట్టుగా మనం ఒక్కొక్క అంశంలోకి వెళ్ళి మాట్లాడొచ్చు, మనకి సమయం లేదు. కానీ మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే ఆ గొప్ప ప్రణాళికకి అంటే ఆయనని సరిచేయడానికి, ఆయనలో మార్పు తీసుకురావడానికి, ఆయన నూతనీకరించడానికి దేవుడు పెట్టిన ప్రయాసము, దేవుడు పెట్టిన సమయము, దేవుడు ఇచ్చిన అనుభవాలు చూస్తే చాలా గొప్పవి, చాలా పెద్దగా ఉన్నాయి. అవి ఎందుకంటే రాబోయే కాలంలో దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికని నెరవేర్చడానికి మాత్రమే అండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత ఇంకొకరు మరి ఆయన లెటర్స్ కూడా రాశాడు, అంటే పత్రికలు కూడా రాశాడు, శ్రేష్టమైన పత్రికలు కూడా ఆయన రాసినట్టుగా ఉంది. 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక అని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే తాళపు చెవి కూడా పొందుకున్నాడు. మరి ఇంకా చెప్పాలంటే ఆయన మరి అపోస్తలులలో మొదటివాడిగా కూడా ముద్రించబడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తే ఆండ్రూ గారండి. ఆండ్రూ గారు ఎవరో కాదు, మరి పేతురు గారి మరి అన్ననో తమ్ముడో, మరి అన్న అని చెప్తారండి. మరి ఈయననే మరి ఆయన పేతురు గారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకున్నట్టు తెలుసు. మరి ఈయన గురించి మనం ధ్యానిస్తే
నేనే చేపలు పట్టువాడు. మరి ఆయన కూడా ఏ జ్ఞానము లేనివాడే, అంటే కేవలం చేపలు పట్టే వృత్తి జ్ఞానం తప్ప ఏ జ్ఞానము తెలియనివాడు, ఏమి జ్ఞానము లేనివాడు. మరి ఈయన ఎలా చూస్తామంటే ఆయన లేకుండా కొన్ని అద్భుతాలు లేవని చెప్పగలము. ఎందుకంటే మరి పేతురుని తీసుకొచ్చింది తనే, ఒక్కొక్కరిని తీసుకొస్తుంది తనే అయి ఉన్నాడండి దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి. ఆ తర్వాత చూస్తే మరి మనకి తెలుసు కదా, ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంటారు. మరి చాలా మంది మరి ప్రాస్పరిటీ ప్రీచింగో మరి ఏ ప్రీచింగో మొత్తానికైతే 5 రొట్టెల్ని 2 చేపలని మరి గొప్పగా 10-12 గంపలు మిగిలే అంతగా 5,000 మందికి మరి పంచడానికి గల కారణం ఏంటంటే, ఒక చిన్న బాలుడు మరి ఇవ్వడం వలన ఆ 2 చేపలు కానీ 5 రొట్టెలు కానీ, ఆ 2 రొట్టెలు కానీ 5 చేపలు కానీ, ఆ 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఒక చిన్న బాలుడు అని మనకు తెలుసు. ఆ బాలుడి దగ్గర ఉందన్న విషయం కేవలం ఆంధ్రు గారికి అనుకోకుండా తెలియడం వలన ఆయన మరి తెలుసు కదా ఇవి సరిపోగదా, ఎందుకని వదిలేయకుండా మరి ఇవి మాత్రం ఉన్నాయి, మరి వీటిని ఏమన్నా దేవుడు చేయగలడేమో అని విశ్వాసంతో తీసుకెళ్ళి అంత గొప్ప కార్యానికి, హల్లెలూయా, అంత గొప్ప అద్భుత కార్యానికి కారకుడయ్యాడండి ఈ ఆండ్రూ గారు. అంత మాత్రమే కాదు, మరి ఆయన కూడా మొట్టమొదటి డిసైపుల్గా లిఖించబడుతుంది. ఆ తర్వాత చూసినప్పుడు నేను అనుకున్నాను, దేవా మరి ఈయన వలన ఎన్నో గొప్ప అద్భుత సూచక క్రియలు అట్లాంటి ఏం రికార్డ్ చేయబడలేదు, కానీ ఆయన మాత్రం 1-to-1 మినిస్ట్రీ చేసినట్టుగా. మరి 1-to-1 మినిస్ట్రీ అంటే చాలామంది మనల్ని బలపరిచేది ఏంటంటే ఆండ్రూ గారి గురించి మనం మాట్లాడుకుంటామండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును కాక. మరి ఇంకా కొంతమంది వ్యక్తులు, ఇంకా 3 గురించి కూడా మనము ధ్యానించుకుందాం. అందులో మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే జేమ్స్, అలాగే యోహాను. జేమ్స్ అంటే యాకోబు అండి, యోహాను గారు. వీరిద్దరు ఎవరు అనేది చూస్తే మరి ఒక తల్లికి పుట్టిన పిల్లలండి. మరిద్దరు కూడా అన్నదమ్ములే ఉన్నారు. మరి వీరిద్దరి జీవితంలో ఎలా దేవుడు పట్టుకున్నాడని చూస్తే వీరు కూడా చేపలు పట్టువారే. మనం చేపలు పట్టువా శిష్యుల గురించే మనం మాట్లాడుకుంటున్నామండి ఈరోజు. మరి ఈ బిడ్డల విషయంలో చూస్తే మరి వారి జ్ఞానవంతులా మరి ఎలాంటి వాళ్ళని కాదు, కానీ వీరికి ఒక తల్లి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్లో ఆ తల్లి ఏం చేస్తుంది అంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. ఎలా అంటే వీరైతే మరి చేపలు పట్టువారు, వారి వృత్తిని విడిచిపెట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఇదిగో ఫాలో మీ, మరి నన్ను వెంబడించండి అనగానే మరి వాళ్ళ పనులన్నిటిని వదిలివేసి మరి ఆయనని వెంబడించినట్టుగా తెలుసండి మనకి. అక్కడ చూసినప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, అంటే అక్కడ సంభాషణ చాలా గొప్పగా అవుతుంది. ఏంటంటే ఇదిగో వీరు నేను తాగిన గిన్నెలోకి వెళ్ళి తాగలుగుతారా, నేను పడుతున్న శ్రమలు వీళ్ళు పడతారంటే మేము చేయగలమని చెప్పేసి యోహాను గారు, జేమ్స్ గారు చెప్తా అక్కడ ఉంటారు. కానీ అక్కడ ఏమంటారంటే, సరే మీరు నేను తాగిన కప్పులోకి వెళ్ళి తాగలరేమో, అంటే నేను తాగిన గిన్నెలోకి వెళ్ళి మీరు తాగగలరేమో, కానీ నేను పడుతున్న ప్రయాసం అంతా మీరు పడతారేమో, కానీ అక్కడ పరలోకంలో తండ్రికి అంటే కుడి వైపున ఎడమ వైపున కూర్చునే వారిలో ఎవరిని నిర్ధారించాలి అనేది నా పని కాదు, అది తండ్రికి మాత్రమే తెలుసు, అది నాకు తెలియదని చెప్పేసి అక్కడ ఆ తల్లితో మాట్లాడుతుంది, ఆ బిడ్డలిద్దరితో మాట్లాడతాడండి. ఆ తర్వాత నేను అనుకున్నాను, అవునా వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ని దేవుడు తృణీకరించాడా అంటే లేదండి. నేను తర్వాత ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఒకటి ఉంటుంది ఏంటంటే, ప్రత్యేకంగా మరి ట్రాన్స్ఫిగరేషన్ అంటారు కదండి. మరి ఆయన కొండ మీద మరి ఆయన ట్రాన్స్ఫిగర్ అయినప్పుడు ఆయన మహిమోన్నతమైన ఆ దర్శనాన్ని మరి పేతురు గారు, యాకోబు గారు, మరి ఇక్కడ యోహాను గారు, వీరు ముగ్గురిని యేసుప్రభు వారు తీసుకెళ్ళి అక్కడ మరి ఆయన మారినట్టుగా ఆయన పరలోక దర్శనాన్ని మరి క్లియర్గా మరి ఇటు మోజెస్తో ఏలియాతో పాటుగా వచ్చిన దేవాది దేవుడు, ఇదిగో ఈయన ఏమి చెప్తాడో అది చెయ్యండి, ఇదిగో ఈయనని మహిమపరచండి, ఈయన ద్వారా నేను మహిమ పొందుకుంటున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పేసి తండ్రి పలికిన మాటల్ని మరి ఇక్కడ పేతురుతో పాటుగా మరి యాకోబు అలాగే యోహాను గారు విన్నారటండి. అంటే ఆ 12 మందిలో దేవుడు ఈ ఇద్దరితో పాటుగా పేతురుని, అంటే ఈ ముగ్గురిని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ పరలోక దర్శనాన్ని చూసే భాగ్యాన్ని ఆ కొండ మీద వీరిద్దరికీ అలాగే పేతురు కూడా ఇచ్చినట్టు ఉందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవాది దేవుడు నువ్వు అడిగినప్పుడు కాదని దేవుడు కాదండి. అవును, నీ ఆలోచనలో నీ ఉద్దేశంలో పరిపూర్ణంగా స్వచ్ఛమైనవైతే ఖచ్చితంగా దేవుడిస్తాడు. అక్కడ ఆ తల్లి మనం అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి కుడి పక్కన ఒకరు ఎడమ పక్కన ఒకరు కూర్చోబెట్టాను, ఆ తల్లి వచ్చినప్పుడు మిగతా శిష్యులంతా కోపానికి వచ్చారంట, మీరిద్దరు పక్కన కూర్చుంటే మేము ఎక్కడ పోతామని అన్నారంట. కానీ అది కాదు. కానీ అక్కడ యేసు ప్రభు వారి ఏ రీతిగా జవాబిచ్చాడు అంటే, ఆ తల్లికి జవాబిచ్చాడు పరలోకం గురించి అయితే కాదు, కానీ ఈ లోకంలోనే మరి శ్రేష్టమైన సమయంలో, ఆ శ్రేష్టమైన ఆ పరలోకపు దర్శనాన్ని చూసే సమయంలో, ఆ ట్రాన్స్ఫిగరేషన్ సమయంలో దేవాది దేవుడు వీరిద్దరిని ఎన్నుకున్నాడు. ఆ తల్లి ప్రార్థన విజ్ఞాపనకి జవాబిచ్చాడండి. అంత గొప్ప ధన్యత మరి వీరిద్దరూ పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, ఒక్కసారి మరి ప్రత్యేకంగా మరి యాకోబు గారు అయితే పత్రికలు రాశారు. ఏ నోటి గురించి అంటే మన నోరు ఎలా ఉండాలి, ఎలాంటి మాటలు మన నుండి రావాలి, అంటే ఎక్కువగా అంటే నోటిని ఎలా శుద్ధీకరించుకోవాలి, శ్రేష్టమైన అంటే ఆ వాక్యం అనేది ఎలా ఉండాలి అని చెప్పేసి మరి ఎక్కువ యాకోబు గారు ఒక చక్కటి పత్రిక రాశాడండి. ఆ పత్రికని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి
యోహాను గారు రాసిన విషయాలు చూస్తే మరి 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను అని ప్రేమ పత్రికలు రాశాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత చక్కగా అంటే మరి ఎప్పుడు యేసు ప్రభు రొమ్ము మీద ఆనుకున్నవాడంట, యేసు ప్రభుకి దగ్గర వాడంట. అంత మాత్రమే కాదు, మరి ఆల్రెడీ ఒక తల్లి కూడా తనకు ఉంటుండగానే మరి యోహాను గారికి మరి యేసు ప్రభు వారు తన తల్లిని అప్పచెప్పినంత గొప్ప బాధ్యతని ఇవ్వగలిగిందంటే మరి యోహాను గారిని దేవుడు ఎంతగా నమ్మాడో, ఎంతగా విశ్వసించాడో అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఆ తర్వాత చూస్తే ప్రేమ పత్రికలు రాశాడని చెప్తున్నాను. మరి యోహాను పత్రిక కూడా అంటే సువార్తలో మరి యోహాను సువార్త కూడా యోహాను గారే రాశారు. మరి ఆ తర్వాత ప్రేమ పత్రికలు రాశాడు. ఆ ప్రేమ పత్రికలు అంటే ఆ పత్రికల్లో నిజమైన ప్రేమ ఏంటి, దేవుడే ప్రేమై ఉన్నాడు అని సత్యాన్ని మరి ఆయన ప్రకటించగలిగాడు. మరి ఇంకా చూసినప్పుడైతే శ్రేష్టమైన ప్రకటన గ్రంథం, హల్లెలూయా, ప్రకటన గ్రంథం ఈ చేపలు పట్టే ఒక పామరుడు ద్వారా లిఖించబడిందండి. హల్లెలూయా, అది మామూలుగా ఏదో రాశాడు కాదండి, ఏదో రాపించారు అని కాదు, కానీ ఆయన పరలోక దర్శనాలు, రెండో రాకడ గురించిన సత్యాలు, మర్మాలు అంత మాత్రమే కాదు, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఇప్పుడు మనం ఏ రోజులలో ఉన్నాం, వీటికి సంబంధించిన అన్నీ కూడా ఆయన అప్పటికే ఆ ప్రకటన గ్రంథంలో లిఖించడం జరిగింది. ఆయన 12 సంఘాలకి పత్రికలు రాయగలిగే అంత జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవుడు ఇస్తుంటే రాశాడు. దేవాది దేవుణ్ణి స్వయంగా చూశాడండి. ఆయన మరణము కూడా గొప్పగా మరణించాడండి. మరి ఇంకా చూసినప్పుడు మరి ఆ పరలోక దర్శనాలు చూడడం మాత్రమే కాదు, 12 అంటే ఆ 7 సంఘాలకి రాయడం మాత్రమే కాదు, కానీ ఇంకొక గొప్ప శ్రేష్టమైన కార్యం కూడా ఆయన చేశాడు, ఆయన పొందుకున్నాడు. అది ఏంటి అంటే మరి శిలువ సమయంలో ఒక్క క్షణం పాటు కూడా దూరం కాలేదండి. పేతురు పారిపోయాడు, మిగతా శిష్యులు పారిపోయారు, కానీ యోహాను గారు మాత్రం ఆ యేసు ప్రభు వారిని మరి దూరంగానే పక్క నుండే నడుస్తూనే ఆయనతో పాటుగానే కూడా ఉన్నాడటండి. అందరూ విడిచి వెళ్ళినా తను ఒక్కడు మాత్రం విడిచి వెళ్ళలేదని మనకి తెలుసండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఇప్పటికీ మనం నలుగురి గురించి ధ్యానించాము. ఎవరెవరి గురించి? పేతురు గురించి, అలాగే మరి ఆండ్రూ గారి గురించి, మరి యాకోబు గురించి, యోహాను గురించి. ఈ నలుగురు చూస్తే మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వారు చదువు రాని వారు కావచ్చు, ఇదిగో జ్ఞానం లేని వారు, ఇదిగో పనికిరాని పనులు చేసుకునేవారే కావచ్చు, లోకము చేత ఎన్నికమైన వారు కాదు, కానీ ఇదిగో వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతున్నారు. శ్రేష్టమైన కుటుంబానికి సంబంధించిన వారు కాదు, అధికారులు కాదు, మరి ప్రయోజకరమైన వాళ్ళు కాదు, కానీ వారి బతుకులు వారు బతుకుతూ ముందుకు సాగుతున్నవారు. వారిని ఎవరు మరి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వారు ఏదో ఉంటారు, కానీ దేవాది దేవుడు వారి కోసము దిగి వచ్చడం మాత్రమే కాదు, శ్రేష్టమైన మరి మొదటి గుంపులో ఆయన శిష్యుల్లో ప్రత్యేకమైన శిష్యులుగా వీరిని ఎన్నుకున్నారండి. మరి ఈ నలుగురు గురించి మరి బైబిల్లో ఏంటంటే ఫిషర్స్ మ్యాన్ అంటే వాళ్ళు ఖచ్చితంగా జాలరని బైబిల్ రికార్డ్ చేస్తుంది. కానీ నేను ధ్యానించినప్పుడు నాకు ఇంకొక సత్యం దేవాది దేవుడు బయలుపరిచింది ఏంటంటే, ఫిలిప్ అనేవాడు కూడా, హల్లెలూయా, 12 మంది శిష్యుల్లో ఇంకొక వ్యక్తి ఫిలిప్ అండి. ఆ ఫిలిప్ గారు కూడా మరి ఆయన కూడా 12 మంది శిష్యులు ఒకరే ఉంటుండగా ఆయన కూడా చేపలు పట్టువాడిగా మరి ఆయన వృత్తి అదే ఉన్నదని చెప్పేసి దేవుడికి బయలుపరిచాడు. మరి అక్కడ వాక్యానుసరమైన సత్య అంటే వాక్యపూర్వకమైన అయితే నేనేమీ చూపించలేవు, కానీ ఆత్మదేవుడు బయలుపరిచాడండి. ఇదిగో మరి అక్కడ ఈయన గురించి ధ్యానిస్తే మరి ఈయన ఎంత గొప్ప వ్యక్తి అనేది చూస్తే, ఈయనని ఏ రీతిగా దేవుడు గణపరచాడంటే 12 మంది శిష్యులతో పాటు పరిచర్య చేయడం మాత్రమే కాదు, యేసు ప్రభు మరణించిన తర్వాత తను కూడా అభిషేకాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, తను కూడా ఎంతో మందిని విడిపించాడు, ఎంతో మందికి నీటి బాప్తిజం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుందండి. అది మనకి అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో మరి 29 నుండి ఒక ప్రత్యేకమైన అంటే 8లో మొత్తం రాయబడింది తన గురించి, తను చేసిన కార్యాలు, ఏ రీతిగా తను సువార్త ప్రకటించాడు, ఏ రీతిగా అద్భుత సూచక క్రియలు కూడా తను చేయగలిగాడు అనేది మనకు తెలుస్తుందండి. మరి అక్కడ మరి అదే అధ్యాయంలో రాసిన పత్రికలు అంటే అపోస్తల కార్యములలో 8వ అధ్యాయము మరి 29 నుండి మరి 40 వచనాల వరకు చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే, ఒక నపంసకుడికి ఏ రీతిగా సువార్త ప్రకటించాడు. ఆగుదామాయికి ఒక నిమిషం. ఈ నపంసకుడు ఎవరు అనేది చూస్తే, ఆయన ఒక ఇథియోపియా రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. మరి ఒక దారి మార్గంలో వెళ్తుండగా మరి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఐజయా గ్రంథాన్ని అంటే పాత నిబంధనని మరి ఆయన చదువుతూ వెళ్తున్నాడు. చదువుతూ తన రథంలో తన ప్రయాణమే వెళ్తుండగా తనకైతే అది అర్థమవుతుందో అర్థం కావట్లేదు అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే అక్కడ ఆ సందర్భం ఎట్లా ఉంటుంది అనేది చూస్తే, మరి ఆయన జ్ఞానవంతుడు. నేను
నేనేమంటున్నానంటే నపుంసకులు చాలా తెలివి కలవాళ్ళండి. వాళ్ళు చాలా జ్ఞానవంతులు. లేదంటే వాళ్ళు రాజులకే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, రాణులకే సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారండి. వాళ్ళకి చాలా అంటే వాళ్ళకి తెలియని జ్ఞానం అంటూ ఉండదు. వారు ఎన్నో నేర్పిస్తారు, ఎన్నో ట్రైనర్స్గా కూడా ఉంటారు కొన్ని విషయాలలో కొంతమందికి. సో నేనేమంటున్నా అంటే అప్పటి కాలంలో వాళ్ళు ఏంటి అంటే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక బైబిల్ని చదువుతున్నాడు, పాత నిబంధనలో ఐజయాలోని ఒక గ్రంథాన్ని చదువుతుంటుండగా మరి ఆ సమయంలో దేవాది దేవుడు ఒక దూత రూపంలో ప్రత్యక్షమే అంటే ఒక దూతను పంపించి పెళ్ళిప్పు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో వచ్చి ఇదిగో నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు అని అన్నప్పుడు సరే ప్రభు అని నిలుచున్నాడో లేదో వెంటనే దూత ఎలా అంటే మరి రెక్కల మీద ఎత్తుకొని తీసుకెళ్ళినట్టుగా రథము కంటే కూడా వెళ్ళిపోయి అంటే తన ఆత్మలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా అండి, అక్కడ నపుంసకుడి దగ్గరికి ప్రత్యక్షమైపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆయన అడుగుతున్నాడు, ఎదుగో ఐజయా గ్రంథం నువ్వు చదువుతుంటున్నావు కదా, ఇది నీకు అర్థమైందా అని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతున్నాడు. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది అక్కడ కార్యం అంటే. తర్వాత ఆయన అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు అని నపుంసకుడు చెప్తున్నాడు. చూడండి ఒక జ్ఞానవంతుడైన నపుంసకుడు చెప్తున్న మాట నాకు ఇది అర్థం కాలేదు. వెంటనే ఈ జ్ఞానము లేని ఈ వ్యక్తి చూడండి ఫిలిప్పు గారు ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నారంటే ఇదిగో అయ్యా ఇది యేసు ప్రభు గారి గురించిన సత్యము, ఆయన మొదటి రాకడ గురించిన సత్యాలు అప్పుడు ఐజయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అది ఆల్రెడీ నెరవేర్చబడింది, మేము కన్నులారా చూసాము, మేమే సాక్షులమై ఉన్నాము. అంటే ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే ఇదిగో ఆయన నమ్మి బాప్తిజం పొందుకుంటే నువ్వు రక్షణ పొందుకుంటావు అని చెప్పేసి తన రథంలోనే కూర్చొని మరి మాట్లాడడం జరుగుతుంది. వెంటనే వాళ్ళు అలా వెళ్తా ఉంటుండగా ఇదిగో బాప్తిజం గురించిన సత్యాన్ని కూడా బోధిస్తూ ఉంటుండగా వెంటనే వారు ఒక చెరువునో నదినో చూసినప్పుడు ఆ నపుంసకుడు అంటాడంట, అయ్యా మరి ఈ నీరు పనికి రావా నేను బాప్తిజం చేసి తీసుకోవడానికి అన్నప్పుడు వెంటనే అక్కడ అంటాడు అబ్బాయి, ఆ వెంటనే ఫిలిప్ అంటాడు ఇదిగో నువ్వు తీసుకోవచ్చని వెంటనే అక్కడ బాప్తిజం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ఆ దేశానికి వెళ్ళి ఎంతో మందికి సువార్త ప్రకటించినట్టుగా తన రాజ్యాన్ని మార్చుకున్నట్టుగా కూడా మరి కొన్ని థియాలజీ ప్రకారంగా చెప్తారండి, హిస్టారికల్గా చెప్తారు. నిజమే ఈ ఫిలిప్ గారు ఎవరు మరి చూస్తే ఆయన సామాన్య చేపలు పట్టివాడే. మరి ఆయనలో ఏ జ్ఞానం ఉంది అంటే ఏ జ్ఞానము లేదు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు పిలిచాడో నిజమే అండి, నీ ప్రొఫెషన్ బట్టి దేవుడు నిన్ను పిలవడు, నీ ప్రొఫెషన్ ఆయనకి ముఖ్యము కాదు, నీ పాత గతంలో నువ్వు ఏం చదువుకున్నావో నీకెంత ఉందనేది ముఖ్యం కాదు, అదంతా టెంపరీ అండి. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఇదిగో నువ్వు దేవునికి అర్పిస్తావో ఆయన నిన్ను పిలుచుకుంటాడా లేకపోతే నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళావా అది తర్వాత విషయము. కానీ ఆయన ప్రణాళికలోనికి నువ్వు ఒక్కసారి అడుగు పెట్టావంటే పాతదంతా గతించిన సమస్తము నూతనమైనప్పుడుగా అన్నట్టుగా నీ పాత ప్రొఫెషనల్ విషయంలో ఆయన పట్టించుకుంటాడో లేదో వాడుకుంటాడో లేదో ఆయన చిత్తమే ఉంటుంది. కానీ ఆయన నీ డెస్టినీని మార్చేసేయగల దేవుడు అండి. ఆయనకి ఇష్టానుసారమైన డెస్టినీగా మార్చుకుంటాడు. అవును ఆయన నీ ప్రొఫెషన్ బట్టి పిలిచే దేవుడు కాదు, నీ జ్ఞానాన్ని బట్టి పిలిచే దేవుడు కాదు, కానీ ఆయన హృదయంలో నువ్వు ఉంచి ఆయన పిలుస్తాడు. లేదా నువ్వు ఆశపడితే ఆయన పిలుస్తాడు, లేకపోతే మరి ఆయన ఎలాంటి వారినైనా ఎత్తగల దేవుడు అండి. మరి అక్కడ దానియేలు గ్రంథంలో ఒక వచనం ఉంటుంది, అక్కడ నెబుకద్నెజర్ గారే మరి అక్కడ ఆయన చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు ఏంటి తెలుసా, ఇదిగో ఈ దేవాది దేవుడు ఈ లోకాలను వెళ్తున్న యేసు ప్రభు వారు ఎవరు అంటే రాజులని మార్చగల శక్తి గల దేవుడు, ఒక రాజుని తీసేసి ఇంకో రాజుని పెట్టగల దేవుడు అంట. హల్లెలూయా. ఇదిగో రాజులకే రాజంట, ఆయన గొప్ప రహస్యాలు బయలుపరిచే దేవుడు అంటండి. అది ఇదిగో అండి ఆ గొప్ప రహస్యాలు, ఆ గొప్ప సత్యాలు, ఆ గొప్ప జ్ఞానము తన శిష్యులైన ఇదిగో మొదటి శిష్యులైన ఈ 12 మందిలోకి వెళ్ళి శ్రేష్టమైన వారి కాకపోయినను వీరిని శ్రేష్టమైన వారిగా చూసి పిలుచుకున్న ఈ దేవాది దేవుడు ఈ 12 మందిలో 5గురిని ఈ చేపలు పట్టు వారిని గొప్ప ప్రవక్తలుగా, గొప్ప సేవకులుగా, గొప్ప అసలు చెప్పాలంటే భయంకరమైన మరణానికి లోబడే బిడ్డలుగా మరి తన కోసము తన చిత్తానుసారమైన సంపూర్ణమైన కార్యము చేసిన వారిగా ఉన్నారండి. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అవును వీళ్ళందరూ పడిపోయిన వారు అంటే పడిపోయారండి, తప్పులు చేశారు, లేశారు, నిలబడ్డారు, మళ్ళీ దేవుని వైపు చూస్తూనే ఉన్నారు, ముందుకు సాగుతూనే ఉన్నారు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో వేదనలు వచ్చాయి, ఎన్నోసార్లు దేవుని తృణీకరించి ఉంటారు. వారి జీవితంలో వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, అయినను వారిని విడిచిపెట్టి ఈయనను వెంబడించారు కాబట్టి ఎంతో గొప్పవారయ్యారండి. నేను అడుగుతున్నాను ఈరోజు నీకే చదువు ఉందనుకుంటున్నావు, నీకే జ్ఞానం ఉందని ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పాలండి. ఈరోజు ఇదిగో నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. నిజం చెప్తున్నాను, నేనంత గొప్ప జ్ఞానవంతురాలని కాదు, నేను నార్మల్గా 50% యావరేజ్ స్టూడెంట్ నేనండి. నేను అంత జ్ఞానం ఉన్న దాని అయితే కాదు. కానీ ఒక టైంలో ఏం జరిగిందంటే అవును ఆ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా మరి నేను జాబ్ ట్రయల్స్ చేసినప్పుడు చక్కటి జాబ్లు వచ్చాయి, చక్కగా నేను ముందుకు సాగుతున్నాను ప్రొఫెషనల్ లైఫ్లో, మరి చక్కగానే ఉండింది లైఫ్. కానీ దేవాది దేవుడు కొన్ని సంఘటనల ద్వారా అంటే నా జీవితంలో నా ఎడ్యుకేషన్ నన్ను సపోర్ట్ చేయలేదు, నా ఎడ్యుకేషన్ నాకు కాపరితనం ఇవ్వలేకపోయింది, నా జాబ్ కానీ నన్ను నిలబెట్టుకోలేకపోయింది. కానీ ఇదిగో నేను నా పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పుడు, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నప్పుడు ఇదిగో దేవాది దేవుడు దిగి వచ్చి చూచుచున్న దేవుడుగా ఉన్న ఆ దేవుడు నన్ను చూసి నన్ను పట్టుకున్న తర్వాత నిజంగా చెప్తున్నానండి, నా మెంటల్ సిచ్యువేషన్
డెస్టినేషన్ 1 సంవత్సరం పాటు మొత్తం మర్చిపోయానండి. నా చదువు మర్చిపోయాను, నా జ్ఞానం మర్చిపోయాను. ఇక్కడైతే వాళ్ళు చేపలు పట్టువారుగానే ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆ తర్వాత యేసు ప్రభు వారు మరణించినాక తిరిగి లేసాడనే సత్యాన్ని గ్రహించలేక, మరి వారికి ఉన్న బాధ్యతని వారికి తెలుసుకోలేక వారు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళారు. అంటే వాళ్ళ జ్ఞానాన్ని మర్చిపోలేదు, ఆ వృత్తిని మొదలు పెట్టలేకపోయారు. కానీ నేనేమంటున్నానంటే నేను కంప్లీట్గా పిచ్చిదాన్ని అయిపోయి ఆ టైంలో నా బీటెక్ జ్ఞానం నాకు అసలు నా కొద్ది జ్ఞానం కూడా కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది. ఆ జాబ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా నేను మొత్తం మర్చిపోవడం జరిగింది. ఆ తర్వాత నేను దేవుని అడిగాను, దేవా నా జీవితం అంటే ఎప్పుడైతే నన్ను దేవుడు పట్టుకున్నాడు, అయ్యో నేను తిరిగి ఆరంభిస్తాను, అయ్యా నీకోసం నేను తిరిగి ఆరంభిస్తాను, మరి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, నా కాళ్ళ మీద నిలబడతాను, నీకోసం సాక్షిగా నిలబడతాను అన్నప్పుడు దేవాది దేవుడు ఒకటే చెప్పాడు, ఏంటంటే ఆ చదువు నేను ఎంతవరకు తీసుకొచ్చింది అంటే ఎంతవరకు తెలియదు ప్రభు అంటే నిజమే, ఎంతవరకు నన్ను తీసుకురాలేదు, ఆ ప్రొఫెషన్ నన్ను ఎక్కడ కాపాడలేకపోయింది అని చెప్పేసి, ఇదిగో నా బైబిల్ చదువు, నేను నా పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకో, నేను వాడుకుంటాను అన్నప్పుడు నేను సరెండర్ చేసుకున్నానండి. అవునండి, ఆ రీతిగా నేను 11 సంవత్సరాల కిందట పట్టబడిన నేను ఈ రోజు ఈ రకంగా వచ్చేరాని నా నోటి మాటలతో నేను మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కేవలం ఆయన ఇచ్చిన జ్ఞానం అండి. నా బీటి జ్ఞానం నన్ను ఇక్కడ తీసుకురాలేదు, నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులు నాకు చదివించారు, నేను కాదనట్లేదు. వారు నా పట్ల పెట్టుకున్న ఆశలు కానీ మరి ఏవి కూడా నన్ను ఇక్కడ దాకా తీసుకురాలేదు. కానీ కేవలం దేవాది దేవుడు నా పట్ల ఇదిగో కలిగి ఉన్న ఆ కళ, ఆ దర్శనాన్ని బట్టి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానండి. ఇది కేవలం నా జీవితంలో నా ఆరంభం అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ముగించిన కార్యములు ఎక్కడున్నాయో, ఎంతవరకు నన్ను తీసుకెళ్తాడో ఆయన చిత్తమని. ఒక పేతురులాగా వాడుకుంటాడో, ఒక పౌలులాగా వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ నా ఆశల్లో ఒక్కటే అండి, ఇదిగో ఆయన చిత్తం ప్రకారం ఈ రోజు నేను జీవిస్తున్నానంటే ఈ రోజు అంతా కూడా ఆయన చిత్తము నా పట్ల మన పట్ల నెరవేర్చబడాలనేది నా ఆశ అండి. ఈ రోజు నువ్వు సేవకుడు అయినా, నువ్వు లేకపోతే నిజంగా చదువు రాదు, నేను ఎలా దేవుడిని అయితే కొత్తగా నమ్ముకున్నాను, మరి నేను ఎలా చేయగలను, ఎలా నాకు బైబిల్ కూడా రాదు కదా అని అనుకుంటున్నావేమో. ఈ 5గురిని ఇంత గొప్పగా వాడుకున్న దేవుడు నిన్నెలా వాడుకోలేడు అనుకుంటున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు ఆలోచనలో ఉన్నావు? మర్చిపో, నీ లోక జ్ఞానాన్ని గురించి నువ్వు మర్చిపో. ఒకవేళ నువ్వు నిజంగానే హై ఎడ్యుకేషన్ చదివేసి అయినను ఏ జాబ్ లేని స్థితిగతులను ఉండి ఇదిగో నాకేం చేయాలో తెలియట్లేదని అనుకుంటున్నావు, అయినను నీ చదువుని నీ జ్ఞానాన్ని దేవుడికి అప్పచెప్పు. ఆ జ్ఞానాన్ని తలకిందలుగా మార్చి నీ డెస్టినీని మార్చే దేవుడు. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ఏర్పాటు చేసిన డెస్టినీ కాదు, కానీ ఆయన ఏర్పాటు చేసిన డెస్టినీలోనికి నేను తీసుకెళ్తానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మిమ్మల్ని నేను ఒక్కటే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయంటే ఈ 5గురిని గొప్ప చేసిన దేవుడు నన్ను గొప్ప చేయాలని ఇష్టపడుతుండగా నీ జీవితాన్ని ఆయనకి మరొకసారి సమర్పిస్తావా? ప్రార్థన చేస్తావా? నాతో పాటుగా ఏకీభవించి ఇదిగో దేవా నా రోత జీవితాన్ని నీకు ఇస్తున్నాను, ఇదిగో నా జ్ఞాన స్థితిని నీకు ఇస్తున్నాను, ఇదిగో జ్ఞానాలను సిగ్గుపరచడానికి ఆ జ్ఞానాలను ఎన్నుకుంటామంట కదా నాయన. ఇదిగో జ్ఞానం లేని నాకు, సపోర్ట్ లేని నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఇదిగో నాకు ఏమీ తెలియని నన్ను ఇంతగా ఇచ్చించిన దేవుడు నిన్ను కూడా ఇచ్చించాలని ఆశపడుతున్నాడు. బిడ్డ, ఈరోజు నువ్వు వింటున్నావా? నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నమ్ముతున్నావా? ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ రోజు ప్రభా నాతని నిజమే, ఇదిగో జాలలని అవును ప్రభా చేపలు పట్టు వారిని ప్రభా నువ్వు ఏ రీతిగా ఎన్నుకున్నావో, ఏ రీతిగా వారిని మార్చావో, ఏ రీతిగా వారిని ఘనపరచావో నాయన ప్రభా. ఈ రోజు మేము విన్నామో, మేము నేర్చుకున్నాం నాయన. ఇదిగో మమ్మల్ని కూడా ఘనపరచండి అయ్యా, మమ్మల్ని కూడా మార్చండి అయ్యా, మమ్మల్ని కూడా నీ కొరకు గొప్పగా వాడుకోమని వేడుకుంటూ వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి. ఇదిగో నేను దేనికి పనికి రాను, నా వల్ల ఏది కాదని ప్రభా తనగా భయపడుతున్నాడేమో ఇక్కడ ఒక బిడ్డ. ఇదిగో మరి ఇతరుల వల్ల పడేసి నీవు పనికి రాని వాడవని ఎంతో మంది చేత మాటలు పడుతున్నాడో ఆ బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకు వందలు. ఆ బిడ్డ జీవితాన్ని నిజంగా ఒక పేతురు వలె, ఒక పెలుపు వలె ప్రభా నీ ఆత్మాభిషేకంతో చేత నింపబడి ప్రభా అతన్ని నీ కొరకు గొప్ప సువార్థికులుగా లేవనెత్తమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభువు నామములో ఈ ప్రార్థనంతయు అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.